ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. మనం బ్రతికి జీవంతో ఉండాలి అంటే శరీరానికి ఆహారం ఎంతో అవసరం. మరి మనం ఆహారం భుజిస్తేనే బలము, శక్తి తెచ్చుకొని జీవించగలము. ఒక వారం 10 రోజులు ఆహారం తీసుకొనకుండా ఉంటే ఏం జరుగుతుంది? మనం నీరసించిపోతాము, శక్తి లేక నిర్జీవంగా అయిపోతాము. కొన్ని దినాలు అలాగే గనుక నీవు ఉన్నట్లయితే మరణానికి దగ్గరవుతావు. మరి నీ శరీరానికి ఆహారం లేకపోతే ఎలా మృతమైపోతుందో నీ ఆత్మ కూడా వాక్యం అనే జీవాహారాన్ని అనుదినం నీవు భుజించకపోతే నీ ఆత్మ కూడా నీరసించిపోతుంది. దేవునిలో బలపడాలి అంటే, శక్తి పొందుకోవాలి అంటే నీవు తప్పక జీవాహారాన్ని అనుదినము భుజించాలి. చాలామందికి వాక్యం చదవాలి అంటే సమయం ఉండదు. ఏదో ఒక అధ్యాయంలో ఒక వచనం తీసుకొని చదివేసి ముగించేస్తారు. దినానికి నీవు 3 నుంచి 5 సార్లు మెయిన్ మీల్స్ అని, బ్రేక్ఫాస్ట్ అని, స్నాక్స్ అని అన్నిసార్లు నీ శరీరం కోసం తింటున్నావే, మరి నీ ఆత్మ బలం పొందుకొనటానికి, శక్తి పొందుకొనటానికి ఎన్నిసార్లు నీవు వాక్యాన్ని పఠిస్తున్నావు? నీవు ఎప్పుడైతే వాక్యాన్ని చేత పట్టుకుంటావో బలముతో సాతానుని ఎదిరించగలవు. నీలో వాక్యం లేనప్పుడు, ప్రార్థనా జీవితం లేనప్పుడు నీవు అపవాదిని ఎదిరించలేవు. నీకు అడ్డుగా ఉన్న బంధకాలను నీవు జయించలేవు, పాపాన్ని విసర్జించలేవు. ఎప్పుడైతే నీ ఆత్మ అంతా జీవాహారంతో నిండిపోతుందో పాపానికి, సాతాను తంత్రపు తంత్రాలకు నీవు చోటు ఇవ్వలేవు. దినమునకు 2 మార్లైన దేవుని వాక్యాన్ని నీవు జాగ్రత్తగా పఠించు, ధ్యానం చేయి. దేవుడే వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనుడని సెలవిచ్చిన దేవుడు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎన్నడూను దప్పికొనడు. ఆయనే నీ బలహీన సమయాల్లో తగిన ధైర్యాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదులు భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవా, నీ వాక్యాన్ని మేము దినదినము పఠించి శక్తి బలమును పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి నాయన. ప్రార్థన అవసరం కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగలేమితో, నాయన అవివాహితులుగా సంతానాలేమితో, అనారోగ్యాలతో, పాపంలో కూరుకుపోయిన ఉన్నారో నాయన, అలాంటి నిబిడలందరినీ ఒక్కసారి కృప చూపించి నాయన వారిని లేవనెత్తండి తండ్రి. వారిని బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. వారిని నాయన మీరే సాధనాలుగా వారిని వాడుకొని నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.